ప్రధాని మోదీ గత 2 రోజులుగా మౌనంగా ఉండడం మీద సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే మోదీని ఎవ్వరూ తక్కువ అంచనా వేయలేరని అంటున్నారు పరిశీలకులు. ఆయన మౌనం వెనుక ఎన్నో వ్యూహాలు ఉంటాయంటున్నారు. మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో సన్నిహిత మిత్రుడు. అయితే పెద్దన్నగా అమెరికా ఇచ్చిన ఈ సూచనను భారత్ పాటిస్తూ ప్రపంచానికి మరోసారి పాక్ దుష్ట వైఖరిని చాటి చెప్పాలని మోదీ ఆలోచిస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే నిజానికి పాకిస్తాన్ కి ఈ కాల్పుల విరమణలు తెలియవు. ఆ దేశం దాని చేతిలో లేదు. అదొక ఉన్మాద దేశం. అందువల్ల పాక్ బరితెగింపు అన్నది తొందరలో బయటపడుతుంది. భారత్ కోరుకున్నది ఒకటే, ఉగ్రమూకలను ఉగ్రవాదాన్ని మొత్తం లేకుండా నిర్మూలించాలి. ఉగ్ర పోస్టులను క్యాంపులను నిర్వీర్యం చేయాలి. అంతేకాదు పెహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను వారి హండర్లను భారత్ కి అప్పగించాలి. మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ లష్కరే తోయిబా చీఫ్ అయిన మసూద్ అజార్ ని భారత్ కి అప్పగించాలి. సరిహద్దులలో గతంలా కవ్వింపు చర్యలు మానుకోవాలి. ఇలా చాలానే డిమాండ్స్ భారత్ నుంచి పాక్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని పాక్ ఆమోదించి దానికి అనుగుణంగా వ్యవహరిస్తేనే ఆపరేషన్ సింధూర్ కి ఫుల్ స్టాప్ పడుతుంది. లేదంటే ఆపరేషన్ కు పాజ్ బటన్ మాత్రమే నొక్కబడుతుంది. అలా కాదని మరేదైనా కుట్రతో పాకిస్తాన్ తోక జాడిస్తే మాత్రం భారత్ తాను ఏం చేయాలో అదే చేస్తుంది. ఇక యుద్ధం అంటే సర్జికల్ స్ట్రైక్స్ తో మాత్రమే కాదు, అనేక రకాలుగా చేయొచ్చని కొన్ని శాంపిల్స్ ని ఇప్పటికే పాకిస్తాన్ కి చూపించింది భారత్.